Subscribe to Color Frames. చాన్నాళ్ల తర్వాత టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలుచుకుంది. ధోని సారథ్యంలో టీమిండియా 3 ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుంది. ధోని రిటైర్మెంట్ అనంతరం భారత్ ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలుచుకోలేకపోయింది. ఈ జనరేషన్లో ఐసీసీ ట్రోఫీ కోసం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంతో కష్టపడ్డారు. అయితే అది సాధ్యపడలేదు. గతేడాది చివరిలో భారత్ వన్డే ప్రపంచ కప్ చేజార్చుకుంది. అక్కడ మిస్ అయిన ట్రోఫీ వెస్టిండీస్ గడ్డపై సాధించింది రోహిత్ సేన. దాదాపు 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమిండియా టీ20 ప్రపంచ కప్ గెలవడంతో యావత్ దేశం సంబరాలు చేసుకుంది. ఆటగాళ్లకు బీసీసీఐ గౌరవ వేతనంగా 125 కోట్ల నజరానాను ప్రకటించింది. అయితే ఈ మొత్తం ఒక్క క్రికెటర్లకు మాత్రమే కాదు, పెవిలియన్కు పరిమితమైన వారికి, సపోర్టింగ్ స్టాఫ్ ఇలా అంతా ఈ బహుమతిని పంచుకోవాల్సి ఉంది. నివేదికల ప్రకారం భారత జట్టులోని 15 మంది సభ్యులకు ఒక్కొక్కరికి 5 కోట్లు దక్కుతాయి. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్కు కూడా 5 కోట్లు ఇస్తారు. ద్రావిడ్ కోచింగ్ స్టాఫ్లోని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే సహా వారందరికీ ఒక్కొక్కరికి 2.5 కోట్లు లభించనున్నాయి. అలాగే అజిత్ అగార్కర్తో సహా సెలక్షన్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి 1 కోటి చొప్పున ఇవ్వనున్నారు. ఇక సహాయక సిబ్బందిలో ఉన్న వారికి ఇందులో వాటా ఉంటుంది. సహాయక సిబ్బందిలో ఉండే 3 ఫిజియోథెరపిస్టులు, 3 త్రోడౌన్ స్పెషలిస్టులు, 2 మసాజర్లు, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్లకు ఒక్కొక్కరికి 2 కోట్ల చొప్పున ఇస్తారు. వీళ్ళతో పాటు బీసీసీఐ టీ20 ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యులతో పాటు 4 రిజర్వ్ ఆటగాళ్లను కూడా తీసుకుంది. వీరిలో రింకు సింగ్, శుభ్మన్ గిల్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్కు ఒక్కొక్కరికి ₹1 కోటి రివార్డు లభించనుంది. అటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా టీమిండియాకు 11 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.